ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఓపెన్గా చెప్పాలంటే డైరెక్టర్ అవ్వాలని రాలేదమ్మ. నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు, ఆర్టిస్ట్ అవుదామని అనుకున్నాను. మరి ఎందుకు షిఫ్ట్ అయ్యాను ఇప్పటికీ తెలియని మ్యాటర్ అది. బట్ స్ఫూర్తిగా చెప్పుకోవాలంటే జంధ్యాల గారు, వివి సత్యనారాయణ గారు అమ్మ. ఆ రోజుల్లో సార్ మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోవ కామెడీ పండించారు. జంధ్యాల గారిది ఒక టైప్ ఒక టైప్ కామెడీ, ఈవి గారిది ఒక టైప్ కామెడీ, రేలంగి నరసింహారావు గారిది ఇంకో టైప్ కామెడీ, తమరిది ఇంకో టైప్ కామెడీ. సో వీటన్నిటిలో మీ కామెడీ ప్రభావం మీ ప్రాంతీయ అంటే మీ ఊరు నుంచి అలా వచ్చిందండి? అవునండి, అది మాది వెస్ట్ గోదావరి అండి. అదే గోదావరి జిల్లాలో అంటే కొంచెం ఎటకారం ఉంటుంది. ఆ ఎటకారం చదువుకున్న వాళ్ళకి ఉంటుంది, చదువుకోలేని వాళ్ళకి ఉంటుంది. బట్ చదువుకున్న వాళ్ళది కొంచెం క్లాసికల్గా అనిపిస్తుంది, కొంచెం చదువుకోలేని వాళ్ళది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఏదైనా డెఫినెట్గా అవి విన్నవాళ్ళు నవ్వాల్సిందే, ఆ విధంగా ఉంటుందమ్మ కామెడీ మాత్రం డెఫినెట్గా. మీ రంగస్థల ప్రవేశం, నాటకాలు వేయడం అది చిన్నప్పటి నుంచి మీకు ఇంట్లో వచ్చిందంటే మా కళా పోషకులు అండి మా తాతలు. కళాకారులు కాదు, కళా పోషకులు. బట్ మాది పెద్ద మండవాలోగులండి. అంటే 500 మంది ఎట్ ఏ టైము భోజనాలకు లెగ్గలిగే మండవాలోగులి. ఓహో. విలేజెస్లో నాటకాలు వేసినప్పుడు రిహార్సల్స్కి ఒక ప్లేస్ కావాలి. అలాగే హీరోయిన్ని తెచ్చినప్పుడు ఉంచుతాను ఒక ప్లేస్. మాది 22 గదులు మండవాలోగులండి. ఇద్దరు తాతలది, మా తాతగారిది, మా తాతగారి బ్రదర్ది. అంటే బాగా మాది 3000 ఎకరం అమ్మ. అమ్మా బాబోయ్. ఇప్పుడు 3 సెంట్లు కూడా లేదు, అది వేరే విషయం అనుకోండి. మాది 270 సంవత్సరాల లైఫ్ అండి మాది. మా ఊరు లైఫ్ చెప్పాలంటే అప్పుడు 3000 ఎకరంతో స్టార్ట్ అయ్యారండి. మా తాతలకి మొగల్తూరు మహారాజు గారికి చిన్న ఫ్రెండ్షిప్ ఉండి ఆయన వీళ్ళు మీరు ఇక్కడికి మాది చెప్పాలంటే మాది మచిలీపట్నం అండి. అంటే 300 సంవత్సరాల క్రితం, 278 సంవత్సరాల క్రితం మచిలీపట్నం నుంచి ఆయన కోరిక మేర మన అయ్యప్పరాజు గారు అని చెప్పి అప్పుడు ఆయన మొగల్తూరు మహారాజు అనేవారు. మొగల్తూరులో కోటలుండి, మొత్తం 8 కోటలుండి మొగల్తూరు నుంచి ఆయన పరిపాలన చేసేవారు. అక్కడికి మా వాళ్ళు రావటం, వాళ్ళు ఏదో వీళ్ళు నచ్చటం, మీరు ఇక్కడ రావాలంటాం. వాళ్ళు మా తాతలు అంటే నాది 12వ తరం అండి నాది. అంటే మీరు రాజుల వారే? రాజులు కాదండి. కాదు రాజులు కారు, కానీ రాజా అని మీ పేరులో ఉన్నట్టు. నా పేరు అవునండి. అంటే రావడం కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యన ఉండటం వల్ల, దానివల్ల అలా పెడతాం జరిగిందండి. బట్ వాళ్ళ కోరిక మేరకు మా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అది మొత్తం సంస్థానం 3000 ఎకరం ఉంది మాది. తర్వాత అలాగా పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, పంచిపెట్టడానికి, మంగళసూత్రాలకి అలా అయిపోయింది. మొత్తం అంతా అయిపోయింది, మొత్తం అంతా కరిగిపోయింది. మిగిలిందల్లా ఒకే ఆస్తి, అదేంటంటే బోల్డ్ అంత కళా పోషణ, కాసంత వెటకారం. అంతేగా అంతే కదా సార్? సార్ చిరంజీవి గారు మీకు బంధువు అవుతారా? అమ్మా అవుతారని చెప్పారు కానీ ఆయన తెలియదండి. ఆయనకి తెలియదు. ఆయనకి తెలియదు. అంటే వాళ్ళ సిస్టర్ ద్వారా నాకు, వాళ్ళ సిస్టర్ హస్బెండ్ నా కజిన్ అవుతారు. సార్ మీరు దాసరి గారితో కలిసి పనిచేశారు. అవునమ్మా. మోహన్ గారి దగ్గర పనిచేశారు. మోహన్ గారికి మీరు ఆల్మోస్ట్ ఒక కొడుకులాగా. పెద్ద కొడుకు అండి, ఇప్పటికీ చెప్తాను. పెద్ద కొడుకు. అది మీరు ఒక్కసారి వారితో మీ అనుబంధం అసలు ఎలా మొదలైంది, ఎలా కొనసాగింది చెప్పరు? అసలు నేను కాలేజీలో స్టేజ్ మీద నెంబర్ 1గా లైఫ్ లీడ్ చేశానమ్మా. అంటే కాలేజీలో నెంబర్ 1 నాటకాలన్నా, డ్యాన్సులన్నా, మోనేషన్స్ అన్నా. నేను ఒక డాన్స్ కంపోజ్ చేస్తే ఇంటర్నేషనల్లో థర్డ్ వచ్చింది. అది నామీ ఫెస్ట్ జరిగిందండి. మొత్తం 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అప్పుడు ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు దాని ప్రెసిడెంట్. నామీ ఫెస్ట్ జరిగింది ఢిల్లీలో. అక్కడికి 48 కంట్రీస్ వచ్చినాయి. 48 కంట్రీస్లో ఇండియా నుంచి మా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ వెళ్తే అక్కడ ఫస్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంకా ఉంటాం, ఇక్కడ లాభం లేదు, నువ్వు మద్రాసు వెళ్ళిపోవాలి అంటే అప్పటికే మద్రాసు చిన్న బంధం ఉందమ్మా. పునాదిరాల డైరెక్టర్ రాజ్ కుమార్ గారికి నాకు పరిచయం ఉంది. ఆయన బీహార్ వస్తే నేను ఎక్కువ స్పెండ్ చేసేవాడిని. ఆయన మన ఊరు గాంధీ అని చెప్పి సినిమా చేశారు. దాంట్లో ఒక వేషం ఇచ్చి, వేషం చేస్తామంటే చేస్తాను సార్, నాటికి చూశారు నాది. అది తర్వాత ఆయన నా దగ్గర ఉండిపో అన్నారు. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటిన్యూ చేశాను. ఆ సినిమా అలా అయింది. ఇది ఒక రోజు రిలీజ్ అయింది, అయిపోయింది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలు జరిగినాయి.
ఇక జరిగిన తర్వాత మద్రాసు వచ్చేయాలని చెప్పి వచ్చేసిన తర్వాత ఫస్ట్ నా గురువు మద్రాసులో పురాతరాల డైరెక్టర్ గారు అయ్యండొచ్చు, కానీ ఫస్ట్ నా గురువు అని చెప్పు అనిల్ కుమార్ గారు అమ్మ. అనిల్ కుమార్ గారి దగ్గర శరత్ గారండి. వీళ్ళిద్దరి దగ్గర పనిచేసిన తర్వాత ముందు అనిల్ కుమార్ గారి దగ్గర పనిచేసిన తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేద్దాం అనుకున్నాను. అంటే నేను ఆల్రెడీ ఎస్ఐ పోస్ట్కి సెలెక్ట్ అయ్యానమ్మా. ఓహో, ఆ కోణం కూడా ఉంది. అది వదిలేసి వెళ్ళిపోయా, వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో గవర్నమెంట్ 5 లక్షలు అడిగింది నన్ను. అదిలేండి, ఆ టైంలో ఆ కేటగిరీకి అడిగారు. ఓసీ కదండి, అడుగుతారు కంపెనీ. సరే ఇంక ఇవ్వటం అన్న. అలాగే డిఎన్ఆర్ కాలేజీలో నువ్వు ఫైన్ ఆర్ట్స్ చూడాలి, నీకు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ తీసుకో, లెక్చరర్ పోస్ట్ అంటే అది వద్దనుకుని ఇంకా మనకి టైం ఇక్కడ రాసి పెట్టుంటే అక్కడ ఎందుకు ఉంటామండి. బయలుదేరి వచ్చేసిన తర్వాత శరత్ గారి వల్ల ఏటర్ మోహన్ గారు పరిచయం అండి. బావమరిదికి శరత్ గారు డైరెక్టర్ అండి. నేను దాన్ని కో డైరెక్టర్ చేశానమ్మా. ఓహో, అప్పటికి మీరు సినిమా రంగ ప్రవేశం అయ్యిందండి. అప్పటికి అనిల్ గారి దగ్గర 4 సినిమాలు చేయటం, అనిల్ గారి దగ్గర గ్యాప్ రాస్తే వీళ్ళ దగ్గర ఒక 7-8 సినిమాలు చేయటం, ఇంకా మనకు పడదిది అనవసరం వచ్చేద్దాం అనుకున్న టైంలో శరత్ గారు దగ్గర నన్ను అనిల్ గారికి తీసుకెళ్ళి పెట్టడం, అది బావమరిదమ్మ. అక్కడ ఎయిటర్ మోహన్ గారికి నా వర్క్ నచ్చిందండి. నచ్చి అక్కడి నుంచి ఆయన ఇంట్లో మనిషి కిందే ఒక కొడుకు కిందే చూసుకున్నారమ్మా. ఆయనే కదంట ఫ్యామిలీ మొత్తం. ఆయనకు ముగ్గురు పిల్లలండి, రోజా, రవి. అంటే ఇద్దరు మగపిల్లలు. మీకు తెలుసు కదా మీకు. అమ్మాయి ఏమో డాక్టర్, అతను హీరో, డైరెక్టర్. వాళ్ళు నేను ఇంటర్ అయ్యే సమయానికి 10th క్లాసు 9th క్లాసు అలా కదమ్మ వాళ్ళు. అప్పటికి నేను వాళ్ళతో సరదాగా జోకులు చెప్పడం, అది ఎటకారం అంటారు కదా మీరు. ఇవన్నీ నచ్చి నాతోట అన్న అంటా ఉండేవారు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అయిపోయానమ్మా. మహాతల్లి ఆవిడ కూడా సొంత తల్లి కంటే ఎక్కువ చూసుకునేదండి. ఎవరు, లక్ష్మి గారు, మన మోహన్ గారు భార్య, వీళ్ళు కూడా ఓన్ బ్రదర్లా చూసుకునేవారండి. ఆ విధంగా మా మోహన్ గారికి నాకు రిలేషన్ జరగటం. ఇంకా ఎంత గొప్పదంటేనమ్మా, మోహన్ గారు రాజా ఆల్రెడీ డైరెక్షన్ కోర్స్ చేసేసాడు. మోహన్ గారి దగ్గర జరుగుతున్న సినిమాలకి ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నువ్వు డైరెక్షన్ చేయమని అడిగితే రాజు అంటే నన్ను రాజు అనేవారండి. రాజు అంతకాలం నుంచి ఉంటున్నాడు, ముందు రాజుకి ఇచ్చి డైరెక్షన్ చేసిన తర్వాత నేను చేస్తానన్నాడు. అంటే అంత మంచి మనసులు అండి వాళ్ళకి. ఫ్యామిలీ అందరూ అటువంటి మనస్తత్వాలేనండి. అప్పుడు ఇంకా మోహన్ గారు నాకు డైరెక్షన్ ఇచ్చి క్షేమంగా లాభంగా నెక్స్ట్ సినిమా తన హనుమాన్ జంక్షన్ డైరెక్షన్ చేశారనమాట. అసలు కొట్టడమే సిక్సర్ కొట్టారు కదా. అవునమ్మా, అవును. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అవునమ్మా. ఈ మీ టైటిల్స్ అన్ని చాలా వింతగా అచ్చమైన తెలుగుతనంతో ఉంటాయి. అవునమ్మా, అవును. మా ఇంటికి వస్తే, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అసలు ఇవన్నీ ఎక్కడ సార్, ఎవరికి తట్టవు ఇలాంటివి? అంటే టైటిల్ వల్ల డెఫినెట్గా ఆడియన్ అట్రాక్ట్ అవుతాడనేది ఒక నా సెన్స్ అమ్మ. దాని గురించి టైటిల్ ఆలోచించు. అంటే సబ్జెక్ట్ మీద టైటిల్ పెట్టడం వేరు, ముందు టైటిల్ ఆలోచించి దీనికి ఎలా సరిపోద్దని చెప్పి చేసేవారా మీరు? చేసాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి 200 రోజులు ఆడింది సార్ ఆ రోజుల్లో. అవునండి, అవును. అసలు ఇప్పుడు కనీవిని అరిగని ఎంత పెద్ద హిట్లు అయినా సరే 200 రోజులు అసలు అన్హర్డ్ ఆఫ్. అంతే కదా ఈ మధ్య కాలంలో. గత దాదాపు 20 ఏళ్ళు అయిందా సరే అలాంటి సినిమా వచ్చి? 30 ఏళ్ళు అయింది. 2000 ఫిబ్రవరి 4th అండి. 24 years అండి. రేపటికి 25 years అండి. 25 years ఈ సినిమా వచ్చి. కానీ ఆ తర్వాత ఎందుకు సార్ ఈ ట్రెండ్ తగ్గిపోయింది? అంటేనమ్మా ఆ తర్వాత కూడా ఒక 7-8 సంవత్సరాలు జరిగింది. అంటే థియేటర్కి జనం రావటం తక్కువ అవటం వల్ల, అంటే ఇంట్రెస్ట్ తగ్గటం వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పి నా ఉద్దేశం. ఈ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఈ సినిమాలో మీరు ఎంచుకున్న కథాంశం కావచ్చు, అది ఎలా జరిగింది సార్? మీరు అంటే నేను సినిమా తీయాలి అంటే ఎలాంటి కథలు చెప్పాలి అని ఒక ఆలోచన ఉండుంటుంది. మీరు అందులో రంగస్థలం నుంచి వచ్చారు కాబట్టి. అవునమ్మా. యాక్చువల్గా ఇది రీమేక్ అండి. యాక్చువల్గా మోహన్ గారు నన్ను డైరెక్టర్ చేయడానికి మంగళసూత్రం ఆయన దగ్గర ఇప్పుడు 10-15 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు కూడా 15 సబ్జెక్టులు ఉన్నాయి. దాంట్లో మంగళసూత్రం సబ్జెక్ట్ నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్. రాజు నువ్వు మంగళసూత్రం చేయద్ది కానీ అంటే వెరీ గుడ్ సార్, ఫ్యామిలీ మంచి, ఇప్పటికే మంచి సబ్జెక్ట్ సార్, అది చాలా ఇష్టం నాకు. అది దాని మీద ఒక 6 నెలలు కూర్చుని డిస్కస్ చేసామండి. జగపతి బాబు గారు హీరో అనుకున్నాం. జగపతి బాబు గారి దగ్గరికి మోహన్ గారు చెప్పడం, సరే రాజును సార్ పంపండి నా దగ్గరికి అని చెప్పి ఆయన చెప్పడం,
ఈ జరిగిన 2-3 రోజులకి వెర్లకెత్తಬೇಕು అంటే ఇప్పుడు క్షమగా లాభం గారు అనే సినిమా రిలీజ్ అయింది. మోహన్ గారు చూశారు. చూసి ఇమ్మీడియట్గా ఆయన సినిమా చూసిన తర్వాత ఒక 50 మందిని తీసుకెళ్ళి చూపించి ఇది తీసుకోవడం అలవాటు ఎలా ఉందని చెప్పి అడిగి డెసిషన్ తీసుకోవడం, ఆయన థాట్ తీసుకోవడం అలవాటు ఆయనకి. అందరూ బాగుందన్నారు. అప్పుడు నేను లేనండి, నేను మా ఊర్లో ఉన్నాను. ఆయన ఇమీడియట్గా రమ్మంటే వచ్చాను. ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, బాగుందని ఇమీడియట్గా తీసి కొనేశారండి. అది కొనేసి మంగళసూత్రం అనే దాన్ని పక్కన పెట్టి వెర్లకెత్తవేయకముందే దీన్ని చేద్దామని చెప్పి ఇప్పుడు దాన్ని, అది యాక్చువల్గా తమిళ్లో 4 వీక్స్ అనమ్మా. హేటర్ మోహన్ గారు చేసే పెద్ద గొప్ప పని ఏంటంటే అమ్మ, ఈ సినిమా ఎందుకు ఆడలేదు అని దాని మీద రీసెర్చ్ చేసి ఇంతకు ఆడలేదు మనం చేస్తే హిట్ అవుద్ది. మామగారు అదేనండి, బావబామ్మరిది అదే, మీ ఇంటికి వస్తే అది ఏమండి పెళ్లి చేసుకోండి అదే. ఇలా కొన్ని సినిమాలు ఆయన కథ నచ్చి ఎందుకు ఆడలేదు, వాళ్ళు తప్పు చేశారు, మనం ఆ తప్పుని సరి చేస్తే సినిమా ఆడుతుంది కదా అన్న థాట్ ఉన్నాం ఆయన. అంటే ఏం తప్పు చేశారని అనుకున్నారు ఆయన? అంటే దీంట్లో కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉన్నాయండి, అవి దాంట్లో రొటీన్ సీన్స్ ఉన్నాయి, దాన్ని ఈయన వెరైటీగా చేశారండి. అది దానివల్ల హిట్ అవుతుందని నమ్మారు. ప్రతిదాన్ని ఆయన డెసిషన్ నమ్మారు. కానీ ఇదే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి హిందీలో రీమేక్ అయింది కదా సార్? అవునండి. అప్పుడు మీరెందుకు దర్శకత్వం వహించలేదు దానికి? అమ్మ, నేను చేసిన నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు అదే. అయ్యో. సినిమా రిలీజ్ అయిన 3వ వారం వచ్చి నన్ను చేయమని అడిగారు. నాకు హిందీ రాదు, చేయనని చెప్పా. హిందీ రావక్కర్లేదు సినిమా కన్నా విషయం అప్పుడు తెలియదు నాకు, తర్వాత తెలిసింది. తర్వాత అది రాఘవేంద్రరావు గారు చేయటం, పద్మలయ వాళ్ళు చేయటం, రాఘవేంద్ర గారు. కానీ నాకు గొప్పతనం ఏంటంటే ఆ సినిమాని రాఘవేంద్రరావు గారు అక్కడ తీశారు, అక్కడ చూశారు, ఇక్కడ రాజమండ్రిలో చూశారు. చూసిన తర్వాత ఆయన మూర్తి గారితో ఒకసారి కవర్ పంపించారు నాకు. ఇలా మూర్తి వచ్చి డైరెక్టర్ గారు రమ్మంటున్నారని వెళ్ళాను. సినిమా చాలా బాగా తీసావా, అటువంటి సినిమా నేను చేయగలను అంటావా అన్నారు. అదే గురుగారు మీరు చేయబోవడం లేదు, ఇది ఒక రకమైనటువంటి స్కూల్, ఇది ఒక ఫ్లేవర్ ఉంటుంది సార్ మీ సినిమా. ఈ స్కూలు కొంచెం కష్టమైన స్కూలు, నువ్వు చాలా బాగా చేసావు అన్నారు. అన్న తర్వాత 2 సంవత్సరాలకు ఆయనే సినిమా చేసి పద్మాలయాలో షూటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ మూర్తి ద్వారా ఫోన్ చేసి లంచ్కి పిలిచారండి. లంచ్కి పిలిచి గోవింద అందరూ ఉన్నారు, అందరూ ఉంటే నేను దాని డైరెక్టర్ అని చెప్పి అందరం కలిసి భోజనం చేసాం అనమాట.